హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సో గుడ్కి గుడుంబ శంకర్, ఇగోకి స్మార్ట్ శంకర్, మరి స్నేహానికి మా సాయిరామ్ శంకర్ అన్న దరువేయడానికి అయితే వచ్చేస్తున్నాడు అనమాట మనతో పాటు. అన్న వెయ్యి దరువేయిదా అన్న, రా అన్న ఒక దరువేయి అన్న. సో అన్న ఎలా ఉన్నావు అన్న? బాగున్నా, చాలా హ్యాపీగా ఉందన్న మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూసి. కాదు నాకే హ్యాపీగా ఉంది, నన్ను నేను చూసుకుందాం. బట్ ఏంటి ఇంత యంగగా అవడానికి సీక్రెట్ ఏంటి ఫస్ట్ చెప్పండి. ఏంటి సీక్రెట్ ఏం లేదు, అంటే జీన్సే అంతే. జీన్స్ బట్ మీలో ఉన్న ఆ యంగ్నెస్ వల్లే మేబీ సంథింగ్ మీరు ఇప్పటికీ మాకు యంగ్గానే కనిపిస్తున్నారు. సో ఏంటన్న వెయ్యి దరువై ఏంటి, ఎలా వేయబోతున్నారు దరు? అంటే ఫుల్లీ కమర్షియల్ ఎంటర్టైనర్, ఫుల్ కామెడీ. అంటే థియేటర్లో మనం హ్యాపీగా నవ్వుకోవచ్చు. కామెడీ ఓకే చూడొచ్చురా అని మనకు అనిపిస్తే ఇంకోసారి ఎంజాయ్ చేయొచ్చు, అలాంటి కామెడీ. బట్ ఆ కామెడీ ఫిల్మ్ నుంచే ఒక కథ అయితే ఉందండి. ఆ కథ చెప్పడానికి డైరెక్టర్ తీసుకుంది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు. సో ఏదో కామెడీ ఫిల్మ్లే నవ్వుకోవచ్చు తో పాటు ఒక పర్పస్ ఉంటుంది ఈ వైదర్వైకి. సో మాకైతే ఏమనిపించింది అంటే, రెగ్యులర్గా పూరి సార్ సినిమాలు చూస్తున్నాం కదా, దానికి కామెడీ మొత్తం దానికి ఈక్వల్గా కామెడీ అటాచ్ చేసినట్టు అనిపించింది అనమాట ట్రైలర్ చూస్తే ఓవరాల్గా. సో ఏమంటారు కమెంట్, ఓవరాల్ కమెంట్ ఏమంటారు? ఎందుకు చూడాలి సినిమా? అదే చెప్పాను కదండి, నవ్వుకోవడానికి చూడడానికి. అదే క్యారెక్టర్ బాగుంటుంది, ప్లస్ ఇంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీటిని ఎంజాయ్ చేస్తూ మనకు ఒక విషయం మనకు తెలిసిందే, మనకు జరిగిందే, మన పక్కన మన ఎక్కడో జరిగిందే మనకి గుర్తు చేస్తాం అంతే. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి. తూ ఫికర్ మత్ మావా, అమ్మేయడానికి నీ కళ్ళు ఉన్నాయి. ఓకే, నేను అడుగుతాను యాక్చువల్లీ అన్న, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, గుండె ఉంది, కిడ్నీ ఉంది, వీటిలో మొత్తం మన బాడీలో వాల్యుబుల్ థింగ్ ఏంటి? అన్నీ కూడా. ఉప్పెన అంటారేమో, నేను భయపడ్డా. అన్నీ కూడా. సో ఉప్పెన వాల్యూ ఎంత ఉంటుంది అన్న? తెలీదు అంటే నీకే తెలియాలి ఏంటంటే. సో హిలేరియస్ ఆ ఎండింగ్ టైటిల్, ఎండింగ్ డైలాగ్ ఏదైతే ఉందో హిలేరియస్ ఉంది. సో మళ్ళీ మీరైతే మా ముందుకు వస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ 1 4 3 2. అవును, ఇందాక నువ్వు అదే చెప్పు, నిజంగా మంచి ఐడియా. అంటే ఇది కొంచెం బాగుండాలని కోరుకో, నెమ్మదిగా అలాంటివన్నీ చేద్దాం. సో పూరి సార్, ఆకాష్ గారు, మీరు ఒక కాంబినేషన్లో ఒక సినిమా రావాలని మేము కోరుకుంటున్నాం, ఏమంటారు? వస్తే మంచిదే, బట్ అది ప్రాక్టికల్గా అవ్వదు. ఎందుకంటే వేరు అంతా బడ్జెట్స్ వేరు కదా, బడ్జెట్లు మారిపోతాయి. నా సినిమాలు వేరు, ఆకాశ్ వేరు, అన్నయ్య వేరు. సో వెయ్యిదరు జజ్జనక ఒక సాంగ్, ఆ సాంగ్ పాడండి మళ్ళీ. నేను పాడాలా? నువ్వు అడిగితే నేను పాడేయాలా ఏంటి? పాడను అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీరు మళ్ళీ కనిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని, సో మళ్ళీ ఈసారి సాలిడ్గా ఒక హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి సినిమా అవుతుంది ఇది. బ్లాక్ బస్టర్ అదిరిపోయిందిరా కాదు, సినిమా బాగుంది, టైం పాస్ ఫిల్మ్ అని వస్తుంది. బట్ మంచిది డిస్కస్ చేశారు, ఓకే చూడొచ్చు. ఇది వస్తే నాకు చాలు. టికెట్లు దొరుకుతాయా, లేకపోతే మేము రైల్వే ట్రాక్ మీద పడుకోవాలా? నువ్వు వచ్చే ప్రసాద్ ల్యాబ్కి కలిసి చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్కసారి మా మ్యాక్స్ ప్రేక్షకులకు విషెస్ చెప్పండి. మ్యాక్స్ వ్యూయర్స్ అందరికీ వెయ్యిదరువై మీరు వాచ్ చేయండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఫికర్ మత్ కరో, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఉప్పెన సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.